డాక్టర్లపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇవాన్సిలిన్ ఆసుపత్రి వైద్యులు అన్నారు. మహిళలపై డాక్టర్లపై జరుగుతున్న అత్యాచారాలను నియంత్రించేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలి అన్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థిపై జరిగిన హత్యాచరణ ఘటనలో సాక్ష్యాలు దొరకకుండా బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ కేసులో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ను ప్రధాన ముద్దాయిగా చేర్చాలి అని డిమాండ్ చేశారు. కోల్కతా ఘటనకు నిరసనగా మెడికల్ అసోసియేషన్, ఇవాన్సిలిన్ ఆసుపత్రి వైద్యులు, ఇతర నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో కలిసి పొన్నూరు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సూపరింటెండెంట్ ఆనందరావుకు వినతి పత్రాన్ని అందించారు. మరి ఆల్ ఇండియా మెడికల్ ఫెలోషిప్ అసోసియేషన్ తరఫున పొన్నూరు పట్టణంలోని సాల్వేషన్ ఆర్మీ, అమెరికన్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్తో పాటు అన్ని నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్తో సహా ఈ దినాన ఒక ర్యాలీగా బయలుదేరి మా నిరసనను తెలియచేయబోతున్నాం. మరి మన డాక్టర్స్ని కాపాడుకోవటం మన బాధ్యత. వారు మన ప్రాణాలని కాపాడువారు, వారి ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక మరి ఇటువంటి విధమైన సంఘటనలు భవిష్యత్తులో మరి ఎక్కడ జరగకుండా ఉండనట్లు ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేను తెలియచేయడానికి నిరసన తెలియజేస్తున్నాం. అసలు దేశవ్యాప్తంగా మహిళలకి రక్షణ కల్పించే చట్టాలకు చేయమని ముందుకు వచ్చి ఒక కాన్సెప్ట్ మహిళా రూపొందించారన్నమాట. మన డాక్టర్ ఏంటంటే మా డాక్టర్ చాలా కఠినంగా చేస్తున్నాం. మేము వైద్యం వాపు చెప్పాలంటే అన్నమాట బిక్కు చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే మేము స్వేచ్ఛగా వైద్యం చేయలేకపోతున్నాడు అనమాట. ఎందుకంటే మా మీద థ్రెట్ ఉంది, పబ్లిక్ థ్రెట్ అనమాట. ఎవడో పేషెంట్ చాలా బ్యాడ్ కండిషన్లో వచ్చినా కూడా వాడి విషయ ప్రయత్నం చేస్తాం మేము. మా వైపు నెగ్లిజెన్స్ ఏమి ఉండదు. ఏమైనా అయితే వాళ్ళు చేసే అరాకుడి, వాళ్ళు చేసే ఆత్తాళ్ళు, వాళ్ళు చేసే ధ్వంసం, వాడు మా మీద చేసే దాడి దాదాపు రోజు మనం చూస్తున్నాం అన్నమాట. అందువలన వైద్యులు ధైర్యంగా స్వేచ్ఛగా మరి వాళ్ళ ప్రాక్టీస్ చేయాలంటే వీళ్ళకి రక్షణగా ఒక సమగ్రమైన చట్టాలు తీసుకురావాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అన్నమాట. మరి